అబ్బాయిది ఒక మాట, బాబాయిది ఇంకో మాట. వాట్ ఈస్ దిస్ దారుణం అని నిలదీస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. మొన్న ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. నమస్తే సార్, చెప్పండి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేం కాదు. ఆ ఎన్నికల్లో గెలిచిన గాది శ్రీనివాసులు నాయుడు మా కూటమి అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు సార్. వాళ్ళు ఎవరు గెలిస్తే ఆయనే మా క్యాండిడేట్ అంటే ఎంత అన్యాయం అండి. అంటే ఆయన కూటమి క్యాండిడేట్ కాదా? మరి కూటమి తరపున ఎవరు పోటీ చేశారు? కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ గారు అని చెప్పి మీరు ప్రకటన చేశారు. కాదు శ్రీనివాస్ నాయుడు కూడా మా క్యాండిడేట్ అని అంటున్నారు అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు చెప్పింది కొన్ని ఎత్తుగా ఉన్నారు, 6 అడుగులు 6.5 అడుగులు ఎత్తుగా ఉన్నారు, 150 కేజీలు బరువు ఉన్నారు, ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన చెప్పింది విందామా అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్రంలో మంత్రి. అవును మరి ఈయన చెప్పింది వినాలా, ఆయన చెప్పింది నమ్మాలా? అబ్బాయి ఏమన్నారు, బాబాయ్ ఏమన్నారు? ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి ప్రజలకు ఒకసారి చూపించాలి. చూపించండి. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. మరి అచ్చెన్నాయుడు గారు ఏంటండి ఇలా సడన్ గా ప్లేట్ ఫిరాయించేసాడు? గెలిచిన క్యాండిడేట్ మావాడే అంటున్నారు. బాబాయ్ మాట వినాలా, అబ్బాయి మాట వినాలా? ఇద్దరు మాట ఏం లేదు. ఉపాధ్యాయులు అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఎందుకు వస్తుంది సార్? గతంలో ఆయన అన్నటువంటి పార్టీ లేదు, ఒక్క లేదు అన్న మాట ఏదైతే అన్నాడో దానికి ఏమైనా కట్టుబడి ఉన్నాడా? మనం మాట్లాడుకోవడం ఎందుకు కానీ, అదిగో అక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలిసేసుకుందాం. నమస్తే సార్, మీరు మద్దతు ఇచ్చిన క్యాండిడేట్ ఓడిపోయాడు కదా, ఎందుకంటారు? ఇక్కడ మేము క్యాండిడేట్ కి పెట్టలేదు. ఏంటి క్యాండిడేట్ నెట్టలేదా? మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. అవునా? మరి రఘువర్మ గారు ఎవరు సార్? ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మ గారికి. మరి ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఏమని చెప్పిన రఘువర్మ గారు ఎందుకు ఓడిపోయారు సార్? మా పార్టీ క్యాండిడేటే లేదు. లేనప్పుడు మరి మీ పార్టీ వాళ్ళందరూ కట్టుకొని పోమని రఘువర్మ గారికి ఎందుకు ప్రసారం చేసినట్టు సార్? ఓసారి చూడండి. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే చూసారా, ఇప్పుడు అంటారు సార్? అవన్నీ పేకంతారా ఏంటి? మాట మాట్లాడితే అర్థం పర్థం ఉండాలా, లేకపోతే జనం నవ్వుకుంటారు సార్.